జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏదైనా సమస్య ఉందా? ఈ సమస్య నాదే కాదు కలెక్టర్ గారు, ఈ పల్లె అందరిది. మాకు నీటి సమస్య ఉందమ్మా. తాగునీటి సమస్య ఇక్కడ? అదే అండి మా దౌర్భాగ్యం. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలంటారు. అవి పాఠాల్లో నాలాంటి మాస్టర్లు చెప్పడం, పిల్లలు వింటమే. పంట పండించే రైతుకు తాగునీరు కరువైపోయింది. అదేంటి సార్, ఇక్కడ సమృద్ధిగా నీరుంది, బోర్లు ట్యాంక్స్ కూడా చాలా వేశామని మా సర్వేలో నివేదిక కూడా వచ్చింది. పేపర్ మీద రాసి పంపించేదే కదా కలెక్టర్ గారు. అందులో మా సర్పంచ్ కృష్ణారెడ్డి గారు దిట్ట. అంటే సమృద్ధిగా నీరు ఉంది, బోర్లు ఉన్నాయి, ట్యాంకులు ఉన్నాయి. కానీ బోర్లు పాడైపోయి చాలా ఏళ్లయిందమ్మా. బాగు చేయమని కోరుతూ ఎన్నోసార్లు అధికారులకు ఇలాగే వినతి పత్రాలు ఎన్నో ఇచ్చాం. తీసుకున్నారే గాని వచ్చిన నాథుడే లేడమ్మా. సర్పంచ్ రానివ్వడమ్మా, లంచమిచ్చి ఆపేస్తాడు. దేనికి? ఆయన నీళ్ల వ్యాపారానికి ఇబ్బంది అవుతుందనమ్మా. బిందె 10 రూపాయలకు అమ్ముతున్నాడమ్మా. రోజుకు వేలల్లో లాభం అమ్మా. వదులుకోడు కదమ్మా. ఇది కలెక్టర్ గారు మా పల్లె పరిస్థితి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైనా మంచినీళ్లని 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇది స్వాతంత్ర్యం అంటావా? వనరులున్న చోటే ఈ గతంటే ఇక లేని చోట ఎలా ఉంటుంది? మీ సిన్సియారిటీ గురించి వినే కలెక్టర్ గారు, మీరు వస్తున్నారని తెలిసి మా సమస్యను మీరైనా తీరుస్తారని ఆశతో వచ్చాం. తప్పకుండా రండమ్మా. రండి. రావాలమ్మా, త్వరగా రావాలి. చెప్పింది కాదండి, స్వయంగా మీరే చూడండి. 10 డబ్బులి. ఏమ్మా, 10 రోజుల నుంచి చూస్తున్నా, ఒక బిందె తీసుకెళ్తున్నావు. మీ ఇంట్లో 10 మందికి సరిపోతున్నాయా? తాగినన్ని నీళ్లు తాగే అదృష్టం కూడానా? రెక్కాడితేనే గాని డొక్కాడిన వాళ్ళం. రోజు కొనే స్తోమత లేక గొంతు ఎండిపోతున్నా దీనితోనే సరిపెట్టుకుంటున్నావు. సర్లే, అవన్నీ నాకెందుకు గాని. ఇదిగో డబ్బులి. ఇవ్వకండి, ఇవ్వకండి, ఇవ్వకండి. ఇవ్వకండమ్మా. ఇంకెవ్వరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వాలి? నీళ్లు కావాలంటే కొనాలి. ఇక అమ్మలేరు. ఏమోయ్, ఇది సర్పంచ్ కృష్ణారెడ్డి గారిది. తెలియక మాట్లాడుతున్నట్టున్నావు. ఈ ఊరు కొత్త వచ్చినట్టున్నావు. వచ్చింది కలెక్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.